హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్. అందరికీ నమస్తే. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే గోంగూర చికెన్ కర్రీ చేయబోతున్నామండి. చాలామంది చాలా రకాలుగా గోంగూర చికెన్ కర్రీ చేస్తారు. మరి మన పద్ధతిలో మన స్టైల్లో మరి గోంగూర చికెన్ కర్రీ ఎలా చేస్తున్నాం చూడండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నాండి, అంటే 100 గ్రాముల దాకా అయితే కావచ్చు సుమారు. ఒక 150 రూపాయలు అంటే ఒక 600 గ్రామ్ చికెన్ తీసుకున్నా. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా నేను ఏమేమి యాడ్ చేస్తానో మరి కర్రీ ఎలా చేస్తానో చూడండి. ఒక 3 మిరపకాయలండి, తర్వాత ఒక 4 చిన్న సైజు ఉల్లిగడ్డలు, తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ మనం కట్ చేసుకుందామండి. మనమైతే ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఒక ఇంచు చెక్క, ఒక 3 యాలకులు, ఒక 5-6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు ఇందులో వేసుకుందామండి. తర్వాత కరివేపాకు వేసుకుందామండి. తర్వాత ఉల్లిగడ్డలు, తర్వాత మిరపకాయలు అయితే వేసుకుందాం. మనకైతే ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయినాయండి. ఒక స్పూన్ అల్లం అయితే వేస్తానండి నేను. మనమైతే కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. ఒక 2 స్పూన్ల కారం అయితే వేద్దాం. ఒక స్పూన్ ఉప్పు వేస్తానా, తక్కువ చూసుకున్న తర్వాత. ఇప్పుడు మనం ముందుగా ఆకులు దింపి కడిగి పెట్టిన గోంగూర ఉంది కదండి, ఈ గోంగూరన్ని మొత్తం వేసుకుందాం. మూత పెట్టిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత చూద్దామండి. మనకైతే గోంగూర అయితే చూడండి ఎట్లా అయిందో. ఒకసారి కలుపుకుందాం మంచిగా. మనకు ఓ 50% గోంగూర అయితే ఉడికిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ కోసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటా ఒక్కలు అయితే వేసుకుందామండి ఇందులో. ఇప్పుడు ఈ టమాటాలోను గోంగూర 2 కలిసి అయితే ఉడుకుతాయి అన్నమాట. మనం మూత అయితే పెట్టేద్దాం. అయితే మనమైతే ఒకసారి మూత చూద్దామండి టమాటా ఉడికినా లేదా. ఓకే అండి, మనకైతే టమాటాలు అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టే. టమాటాలోను గోంగూర మొత్తం అయితే మనకైతే ఉడికినాయండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి. ఫస్టే ఆయిల్ వేసుకుంటే గోంగూర మొత్తం పీల్చుకుంటుంది అనమాట, అందుకని ఇప్పుడు వేస్తున్నాను లాస్ట్కు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము చికెన్ అయితే వేసుకుందామండి. చికెను 600 గ్రామ్స్ అండి ఇది. ఈ చికెన్ అయితే వేసుకుందాం, అంటే ½ కేజీ కన్నా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. ఈ చికెన్ మొత్తం ఇందులో అయితే వేసుకుందాం. మంచిగా కడిగి పెట్టుకొని వేసుకోవాలండి. ఒక్కసారి మంచిగా కలుపుదామండి. ఈ గోంగూరను చికెన్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. మొత్తం మనకైతే మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాం కదండి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం చికెన్ని. ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మనకైతే బయటకు వస్తాయి అన్నమాట. ఒకసారి మనం మూత తీసి కూరని కలుపుకుందామండి. చూడండి చికెన్లో కొద్దిగా వాటర్ అయితే ఊరినాయి మనకు. ఒకసారి మంచిగా కింద మీద కలుపుదాం.
మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి. మనమైతే ఇప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి చికెన్ అనేది. చూడండి ఎంత వాటర్ అయితే మనకి ఇందులో చికెన్ నుంచి రిలీజ్ అవుతున్నాయో. ఎందుకంటే మనం వాటర్ తోటి చికెన్ని కలుపుకున్నాం కదా మంచి నీట్గా, అందుకే ఇలా నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. మనం మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నాం. అలా అది కాకుండా అడుగు కూడా అంటే అవకాశం అయితే లేదు. ఒకవేళ హై ఫ్లేమ్లో మంట పెట్టుకుంటే అడుగు అంటుతుంది, ఈ నీళ్ళు ఎమ్మడే ఇనికిపోతాయి అన్నమాట. అందువల్ల అడుగంటే అవకాశం అయితే ఉన్నది. చూడండి ఇందులోనే గ్రేవీ అనేది మనకైతే రిలీజ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనమైతే ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకున్నామండి, లైట్గా ఒక చిన్న గ్లాస్ అంతా. ఇప్పుడు మంట నేనైతే హై ఫ్లేమ్లో పెడుతున్నా, ఎందుకంటే మనం ముక్క కూడా ఉడకాలి కదండి. అందువల్ల కొంచెం వాటర్ అయితే యాడ్ చేసిన. వాటర్ యాడ్ చేయకుండా కూడా ఉడుకుతుంది, కాకపోతే నేను కొంచెం యాడ్ చేసిన ఎందుకంటే సూప్ కూడా మనకు కొంచెం ఉండేటట్టు చేస్తున్నాను అనమాట. మీరు చేసుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు మనం మంట హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు మూత అయితే పెట్టేద్దాం మనం. ఇప్పుడు మనమైతే మూత చూద్దామండి వాటర్ అనేది మొత్తం ఇనికినాయా లేదనేది. మనకు ఆల్మోస్ట్ వాటర్ అనేది ఇనికినాయండి. మనకు కూర కూడా అడుగు పట్టే అవకాశం అయితే ఉన్నది కదా. ఇప్పుడు మంట కొద్దిగా తక్కువ పెట్టుకుందామండి, మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ తీసుకుందామండి, ఒక సగం స్పూన్ దాకా గరం మసాలా తీసుకుందామండి. ఒకసారి కలుపుదాం. ఓకే అండి, మనకైతే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుందాం. కర్రీ అనేది మనకైతే ఆల్మోస్ట్ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ దాకా మనం మీడియం ఫ్లేమ్లో కర్రీని అయితే ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాలండి. మనకైతే వేడివేడిగా గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి ఎంత లుకింగ్ అయితే ఉన్నదో. మనకైతే తింటే కూడా అదే టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. మనకు చూడడానికి ఎంత లుకింగ్గా ఉన్నదో, తింటే కూడా అంత టేస్టీగా అయితే ఉంటుంది అన్నమాట చికెన్ గోంగూర కర్రీ. ఇప్పుడు మనమైతే ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర మనం ఫస్ట్ కోసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర యాడ్ చేసుకొని మనమైతే ఒకసారి కలుపుకుందామండి. మంచిగా కింద మీద కొత్తిమీర కూడా అందులో కలిసిపోయేలాగా కలుపుకుందాం. ఓకే అండి, మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మూత పెడితే ఈ ఆవిరికే కొత్తిమీర అనేది మంచిగా నీట్గా అయితే ఇలా సెట్ అయిపోద్ది అనమాట. మొత్తానికైతే మనకైతే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనం రైస్లో వేసుకొని టేస్ట్ అయితే చూద్దాం. మరి తిన్న తర్వాత మరి ఎలా ఉన్నో టేస్ట్ అనేది మీకైతే రివ్యూ అయితే ఇస్తారనమాట. మరి మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవాలా లేదా, మరి టేస్ట్ కుదిరిందా కుదరలేదా అనేది నేను ఇప్పుడు తిన్న తర్వాత మీకైతే చెప్తా. చూడండి ఓవరాల్గా గోంగూర చికెన్ కర్రీ ఇలా రెడీ అయిందో. ఇప్పుడు మనమైతే అన్నంలో వేసుకొని తిందామండి. కలుపుతుంటేనే అదొక తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట గోంగూర చికెన్లో. మనకు ముక్క కూడా మంచి ఉడికిందండి. అదిరిపోయిందండి, పుల్లగా టేస్టీగా గోంగూర చికెన్ కర్రీ అయితే మస్తు టేస్ట్ అయితే ఉందండి. మామూలు టేస్ట్ కాదండి ఇదైతే. మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన పద్ధతి ప్రకారం చేసుకోండి.
అదిరిపోయే టేస్ట్ అయితే మీరైతే చూస్తారు ఈ కర్రీలో. ఎంత అండి వాటికి రెసిపీ అయితే ఇది. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇంకా ఎటువంటి వంటలు మీ ముందు తీసుకురావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే అండి, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.